నెల్లూరు జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆరుకాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేక తక్కువ ధరకు ధాన్యం విక్రయిస్తున్నారు. అతి సన్న రకాలు సాగు చేసిన రైతులు కూడా దాచుకునే సాహసం చేయలేని పరిస్థితి నెలకొంది. కనీసం మద్దతు ధర కంటే 4,000 రూపాయలు తక్కువగా ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను తక్కువ ధరకే అమ్ముకుంటున్న రైతుల దయనీయ పరిస్థితిపై మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. నెల్లూరు జిల్లాలో రెండో పంట సాగు చేసిన రైతుకు మార్కెట్ మరీ దిగజారింది. ఈరోజు చూసినట్టయితే ఈ రెండో కారు పంట దిగుబడులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ మంచి మేలు రకాలు సన్నాలు బీపీటీ 5204, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 7715 వంటి సన్న రకాలు అతి సన్న రకాలను సాగు చేసి రైతులు మార్కెట్కు సిద్ధం చేసినప్పటికీ కూడా ఇక్కడ ధాన్యం సేకరణలు ప్రభుత్వం నుంచి ధాన్యం సేకరణలు లేకపోవడంతో ఇక్కడ దిగుబడి సమయానికి రేటు తగ్గిపోయింది. ఈరోజు మనం చూసినట్టయితే ఇటు ఉపరితల ఆవర్తనం క్యూములోనింబస్ మేఘాల ప్రభావంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం ఇక్కడ 2 రోజులకు ఒకసారి భారీ వర్షం కుండపోత వర్షం 2 గంటల పాటు ఇక్కడ దిగుబడులను అతలాకుతలం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని అనువుగా వినియోగించుకుని కొనుగోలుదారులు పూర్తిగా ధాన్యం ధరలను తగ్గించారు. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు రూరల్ ప్రాంతంలో వ్యవసాయం చూసినట్టయితే కౌలు రైతులు అధికంగా ఉంటారు. రూరల్ ప్రాంతంలో ఇక్కడ మేలు రకం ధాన్యాలను సాగు చేసినప్పటికీ కూడా కళ్ళాల్లో వాటిని ఉంచి ఆరబెట్టి కొంతమేరకు ఆరబెట్టి ఇక్కడ విక్రయిస్తున్నప్పటికీ కూడా ఈరోజు ధర ప్రస్తుతం 2 రోజుల నుంచి కూడా 14,800 రూపాయలు మాత్రమే. ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో పుట్టి అని పిలుస్తారు. 860 కేజీల పరిమాణం ఉన్న ఈ ధాన్యాన్ని ఇక్కడ 14,800 కొనుగోలు చేస్తున్నారు. ఇటు నెమ్ము శాతం కింద మరో 3 నుంచి 5 కేజీలు ఇక్కడ తూకాన్ని అదనంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే రెండో పంట సాగు చేసిన రైతును నిలువుల మార్కెట్లో దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ధాన్యం సేకరణ ఎడగారుకు ఇక్కడ ధాన్యం సేకరణ ఇవ్వకపోవడంతో ఇక్కడ మార్కెట్ రేటు ప్రారంభ దశలో ఆశాజనకంగా ఉండడంతో ప్రభుత్వం అదే రేటు రైతుకు లభిస్తుందని ధాన్యం సేకరణ చేయకపోవడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతును ఇక్కడ మార్కెట్లో వ్యాపారస్తులు కొనుగోలుదారులు దగా చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 6 గాలం పండించిన ధాన్యాన్ని ఇక్కడ అతి తక్కువ ధరకు మేలు రకమైన ధాన్యాన్ని నాణ్యత కూడా ఈ దఫా మంచి నాణ్యత మేలైన నాణ్యతతో కూడిన ధాన్యాన్ని ఈరోజు కొనుగోలుదారులు మరీ తక్కువ తగ్గించి ఇక్కడ మద్దతు ధర 19,000 రూపాయలు లభించాల్సిన కనీస మద్దతు ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన కనీస మద్దతు ధరకు దాదాపుగా 5,000 రూపాయలు తక్కువగా 5,000 రూపాయలు తగ్గిపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తులు నిర్ణయించిందే ధరగా మారింది. నిస్సహాయ స్థితిలో ఇక్కడ కౌలు రైతులు ఇక్కడ ఇటు రైతులకు ఇటు వ్యవసాయ ఖర్చులకు తీసుకొచ్చిన పెట్టుబడికి చెల్లించాల్సిన నేపథ్యంలో ఇక్కడ అయిన కాడికే ఇక్కడ వీరు అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు రూరల్ మండలంలో ఇక్కడ ధాన్యాన్ని మెరక ప్రాంతానికి చేర్చినా కూడా ఇక్కడ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. రైతుకు ఇక్కడ 3 నెలల పాటు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని కల్పించే మార్కెట్ సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా కౌలు రైతును ఆదుకోలేని పరిస్థితి ఏర్పడింది. హఠాత్తుగా పడిన వర్షానికి స్వల్పంగా తడిసిన ధాన్యాన్ని కూడా వీడు రంగు మారిందని, నాణ్యత లేదని, ఎలాంటి ఇప్పుడు ధాన్యం ఆరబెట్టే సమయంలో స్వల్పంగా తడిసినప్పటికీ కూడా ఎలాంటి నాణ్యత చెడే అవకాశం ఉండదు. అయినప్పటికీ కూడా వ్యాపారులు దాన్ని కూడా రంగు మారిందని, నాణ్యత చెడిందని రైతుని తక్కువగా డిమాండ్ చేస్తూ తక్కువగా అడుగుతూ మోసం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మార్కెట్లో కొనసాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులన్నిటి మీద కూడా యంత్రాంగం ఆలోచించి ఇటు వీరికి ప్రత్యామ్నాయంగా ఉన్న మార్కెట్ గోదాముల వసతిని వీరికి ఏర్పాటు చేసి ధాన్యాన్ని ఆరబెట్టుకుంటే వాళ్ళు ధైర్యంగా మార్కెట్ గోదాముల్లో ఉంచుకొని ధాన్యానికి గిట్టుబాటు ధర లభించే వరకు కూడా వేచి ఉండే పరిస్థితిని వీళ్ళకి కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కౌలు రైతుకు ఈ అవకాశాన్ని సౌలభ్యం చేయాల్సిన అవకాశం కూడా ఉంది. రైతు సంఘాలు ఈ విషయంలో అధికారులను ఎంత అడుగుతున్నా కూడా క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి రైతుల కష్టాలు రైతులకే ఉన్న పరిస్థితి చందాన ఏర్పడింది. ఇప్పటికైనా ఇటు అధికారులు ప్రతినిధులు ఈ రైతులకు బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి 2 పశువులను పెంచుకొని ఒడిదుడుకుల నుంచి ఉపశమనం పొందాలని చెబుతున్న నేపథ్యంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే అవకాశాన్ని కూడా కల్పించాలని రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.